ప్రసంగి పుస్తకము 7వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకొని మన ధ్యానములోనికి వెళదాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఇక్కడ ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి ఒక చక్కని విషయాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలు లేదా క్రైస్తవ కుటుంబాలను కూడా మనం పరిశీలించినప్పుడు ప్రారంభము చక్కగా ఉంటుంది. ఆ ప్రారంభము చివరి వరకు ప్రారంభంలో తీసుకున్న తీర్మానం ఎలా ఉందో చివరి దినం వరకు ఆ తీర్మానంలో మనం కానీ వెళ్ళగలిగితే అక్కడ రాస్తున్నాడు, అది నీకు మేలు అని చెప్తున్నాడు. తీర్మానాలు తీసుకోవడం చాలా సరదా మనకి, అవునా కదా? కొత్త తీర్మానాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తీర్మానం తీసుకునేటప్పుడే ఆసక్తి, ఆ తీర్మానాన్ని కొనసాగించి చివరి వరకు ఆ తీర్మానంలో ఉండటము అనేదే సమస్య. ఇక్కడ ఎన్ని తీర్మానాలు మన జీవితంలో చేసుకొని ఉంటాం. తీర్మానం తీసుకున్నప్పుడు ఉన్న ఆసక్తి తర్వాత దినాల్లో ఆసక్తి ఉండదు, ఆ తీర్మానాన్ని మనం ముందుకు కొనసాగించం. ఇది లోకంలో చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎందుకు ప్రతి పరిస్థితుల్లో ఈరోజు ఒక క్రైస్తవుడు లేదా లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎందుకు బలహీనుడైపోతూ ఉన్నాడు అంటే, మనం తీసుకున్న కార్యారంభము బాగానే ఉంటుంది, ఆ కార్యారంభాన్ని మనం కొనసాగించి ఆ కార్యాంతములోనికి వెళ్ళేసరికి ఈ కార్యారంభములో ఉన్న ఆసక్తి పట్టుదల మనలో ఉండటం లేదు. ఈరోజు కూడి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. మనందరం కూడా యేసు ప్రభు కొరకు ఆయన ఎదుటికి వచ్చాం. వచ్చి ఒక పనిని మనం ప్రారంభించాం. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని ఒకసారి మీరు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్య భాగం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, అమ్మ జాగ్రత్తగా గమనించండి, మిమ్ములను పిలిచిన వానిని విడిచి. కార్యారంభము ఏమిటి అంటే, మిమ్మల్ని పిలిచిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనల్ని పిలిచిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క చెప్పిన మాటలను మనం విశ్వసించి మనము ఒక కార్యాన్ని మనం తలపెట్టాం, ఒక పనిని మనం ప్రారంభించాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్రీస్తు యొక్క సువార్త మన యొద్దకు వచ్చి ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు, చాలా విషయాలు బోధిస్తున్నప్పుడు అనేక మంది జన సమూహము యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ కూడా తన వారిని విడిచిపెట్టారు, తన కలిగినది పక్కన పెట్టారు, తన ఆలోచనలు పక్కన పెట్టారు. ఇక ప్రభువుతో నేను కొనసాగాలి అని మంచి తీర్మానం తీసుకొని కార్యారంభము అంటే ఒక పనిని ప్రారంభించారు. మనందరం కూడా ఈ పనిని ప్రారంభించిన మనం ఈరోజు ఎలా ఉన్నాము అనేది పరిశీలన. ఈ చివరి దినాల్లో క్రైస్తవులు మెలకుగా ఉండవలసిన సమయం ఇది. చాలా అజాగ్రత్త మనలో ఉంది, చాలా అజాగ్రత్త, చాలా నిర్లక్ష్య స్వభావం. ఇది ఎందుకో మరి తెలియదు. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా నువ్వు గమనించు. మాట్లాడుతుంది నాతో, నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, కార్యారంభము కన్నా కార్యాంతము నీకు మేలుగా ఉంటుంది. ఎప్పుడు ఈ కార్యాంతము మేలుగా ఉంటుంది అంటే, ఈ ఆరంభము ఇంచిన దినాల్లో నువ్వు తీసుకున్న తీర్మానము ఎక్కడ కూడా చెదిరిపోకుండా చివరి వరకు అదే విధంగా నువ్వు కొనసాగితే అది నీ జీవితానికి మేలు అని. ఈరోజు అందరూ కూడా మధ్యలో డ్రాప్ అయిపోతున్నావు, మధ్యలో స్లో అయిపోతున్నావు.
ఒక పొరుగు పందాన్ని మనం ప్రారంభించినప్పుడు పొరుగు పందెంలో కొన్ని సందర్భాలు మనం అలసిపోయిన సంఘటనలు ఎదురవుతాయి. అలసిపోయినప్పటికీ కూడా అలసిపోయి ఇంకా మనం ప్రయాణం చేయలేము అని ఆగిపోయిన వారు ఉన్నారు. అలసిపోయినా కూడా ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలి అని పట్టుదలతో ముందుకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఇది చాలా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు ఈ గేమ్స్లో ఎక్కువగా నేను దానిలో పాల్గొనేవాడిని. ఈ రన్నింగ్ పోటీలు జరిగినప్పుడు కానివ్వండి, హాకీ ఆడేటప్పుడు కానివ్వండి, ఈ గేమ్స్ ఆడేటప్పుడు కొన్నిసార్లు తగలకూడని దెబ్బలు తగిలినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇంకా మనం ఒక సందర్భంలో ఎలాంటి హాకీ ఆడుతున్నప్పుడు హాకీ గేమ్ జరుగుతూ ఉంది, హిట్ చేసేటప్పుడు పక్క వాళ్ళ యొక్క హాకీ బ్యాటు నా యొక్క మోకాలుకి తగిలింది. ఎప్పుడైతే తగిలిందో ఇక అడుగు వేయటానికి వీలు లేకుండా మోకాలు కిందకి వంచేసి ఆగిపోవాల్సి వచ్చింది. అయినా ఎట్టి పరిస్థితుల్లో గేమ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, గేమ్ ఓడిపోకూడదు అని చివరి వరకు ఆ కాలు నొప్పి ఎలా ఉన్నా కూడా కుంటితనంగా దాన్ని ఈడ్చుకొని బ్యాటుతో హాకీ ఆటలో ముందుకు కొనసాగుతూనే ముందుకు వెళ్ళాం. అందరూ చూస్తూనే ఉన్నారు. మనం దానిలో ఎంత ప్రయాసపడుతున్నామో అందరూ చూస్తూనే ఉన్నారు. చాలామంది బయటకు వెళ్ళి కూర్చుంటే ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళని మారుస్తామని చెప్పినా కూడా నేను దానిలోంచి కదలలేదు. ఏదైనా సరే గేమ్లో చివరి వరకు ఉండాలి అని. ఎప్పుడైతే ముందు కొనసాగామో అయిపోయింది అనే సమయంలో చివరికి గేమ్ విన్ అయ్యింది. ఆ విన్ అయినప్పుడు వచ్చిన ఘనత గొప్పతనము ఎలా ఉందో తెలుసా? మనకు కూడా ఒకవేళ దెబ్బ తగిలింది, ఇబ్బంది కలిగింది, పరిస్థితులు అనుకూలించటం లేదు, ఒకవేళ గేమ్ నుంచి డ్రాప్ అయిపోతే ఎలా ఉండేది? అయినా బాధ అయినా నొప్పి అయినా బలహీనత అయినా గేమ్లో పోరాడి మనం జయం పొందుకున్నప్పుడు వచ్చిన ప్రశంసలు కానివ్వండి, వచ్చిన అందరూ మెచ్చుకుంటున్న ఆ మాటలు మనకు చాలా బలాన్ని ఇస్తాయి. ఇంకా ధైర్యంగా ప్రతి దానిలో కూడా మనం ముందుకు వెళ్ళగలము అనే ఒక ప్రోత్సాహకరమైన మాటలు బయట నుంచి వస్తూ ఉన్నాయి. ఈరోజు మన అందరి జీవితంలో కూడా ఒక పొరుగు పందెమైనా దేనులైనా మనం పోరాడేటప్పుడు మధ్యలో చాలా విధాలుగా మనకి ఇబ్బందులు కలుగుతాయి. అలానే ఈ భక్తి జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఏ పరిస్థితి ఎదురైనా సరే, ఇక రాయబడి ఉన్న మాట ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 1:6 ఏం చదువుకున్నాం? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా మీరు తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది అని దైవ సేవకుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత త్వరగా తిరిగిపోయారు. మీరు ఒక కార్యారంభం బాగా ప్రారంభించారు కదా, ఇక ప్రభువే నాకు కావాలి, నేను ప్రభు కొరకే జీవిస్తాను అని ఒక మంచి తీర్మానం తీసుకున్నారు కదా ఒక దినాన. ఇంత త్వరగా ఎలా తిరిగిపోయారు? ఇంత త్వరగా దేవుడి నుంచి ఎందుకు పక్కడికి వెళ్ళిపోయారు? ఇన్ని తీర్మానాలు తీసుకొని దేవుడి కొరకు రోషం కలిగి ఉంటారని చెప్పి ఇంత త్వరగా మీరు ఎందుకు ఆ తీర్మానంలో నుంచి మీరు ఇంత త్వరగా ఎందుకు దిగిపోయారో ఇది చూస్తే నాకు ఆశ్చర్యము కలుగుతుంది. నిజమే, సంఘంలో చాలా సందర్భాల్లో ఇవి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. ఇది అవి నా కళ్ళ ముందు నేను చాలా విషయాలు ఇవి చూశాను. దేవుని కొరకు దేవుడు నాకు కావాలి, ఇంకేది అక్కర్లేదనుకొని సమర్పించుకొని బలంగా నిలబడిన సంఘ బిడ్డలు, విశ్వాసులు ఈరోజు ఈజీగా దానిలో నుంచి తొలగిపోయారు. నేను పరిచర్య చివరి వరకు కొనసాగిస్తాను అనుకొని తీర్మానం చేసుకున్న వారు మధ్యలోనే ఆ తీర్మానం విడిచిపెట్టేసి దానిలో నుంచి డ్రాప్ అయిపోయిన వారు ఉన్నారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంత త్వరగా తిరిగిపోవుట నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఈరోజు ఎవరి గురించో మాట్లాడటం లేదు, మన గురించి.
ఈరోజు నీవైనా నేనైనా దేవుని కొరకు ఎలా జీవిద్దాము, ఎలా ముందుకు కొనసాగుదామని మనం తీర్మానం చేసుకున్నాం చెప్పండి. ఇదే ఏ సంఘం గురించో మాట్లాడుతున్నారని కాదు, ఈరోజు మనతోని మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత పర్సంటేజ్ అంటే ఎక్కువ పర్సంటేజీ ఆల్రెడీ కార్యారంభము ఎలా ఉందో ఈరోజు కార్యారంభంలో ఉన్న ఆసక్తి, పట్టుదల, తీర్మానము ఈరోజు క్రైస్తవ జీవితాల్లో లేవు. కారణం ఏంటి? ఎవరికి వారిగా మీరు ప్రశ్నించుకోండి. ఉన్నతమైన ఒక బహుమానం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం, శ్రేష్టమైన దాని కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. దీనికి మార్గం నుంచి తప్పించడానికి ఎన్నో శోధనలు మన జీవితంలోకి వస్తాయి. కానీ మనం ప్రారంభించిన దినములో ఎలా నిర్ణయం తీసుకున్నామో ఇక జీవితంలో మన వెనక్కి అడుగు వేయకూడదు. యేసు ప్రభు అంటాడు, ఒకవేళ నువ్వు వెనక్కి అడుగు వేస్తే నాకు నిన్ను బట్టి నాకు సంతోషం లేదు అన్నాడు. నీవు కానీ అడుగు వెనక్కి వేస్తే ఒక లోకంలోకి వెళ్ళిపోవక్కర్లేదు. నువ్వు అనుకున్న తీర్మానాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు చేసే ప్రతిదీ కూడా అది చాలా నీకు నష్టాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడు. ఇంత త్వరగా ఎలా మీరు తప్పిపోతున్నారు? మనం తప్పిపోయామా లేదా ఆలోచన చేయండి. ఏమ్మా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పావు? ప్రభుకి ఏం మాట ఇచ్చావు? చాలా మాటలు ఇస్తాం, చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఆయనతో, కానీ దేనిలో కూడా మనం నిలబడం. అందుకే ఇది ఈరోజు ప్రారంభమైనది కాదు, ఆదిమ సంఘము నుండే ఈ ప్రాబ్లమ్స్ ప్రారంభమైపోయాయి. ఇప్పుడు కూడా ఎంతమంది ఇక్కడ కూర్చున్నాం, ప్రతి ఒక్కరిలో కూడా ఈ లోటు ఉంది. ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా ఇది మనం తెలుసుకొని మేల్కొనకపోతే జరిగే డ్యామేజ్ చాలా పెద్దది. ప్రభు ఊరికినే మనతో మాట్లాడటం లేదు. ఒకవేళ ఇది జాగ్రత్త పడకపోతే వచ్చే డ్యామేజ్ చాలా ఎక్కువ. ఆ ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు కూడా జరిగిన ఒక చిన్న సంఘటన బైబిల్లో మనం చదువుకున్నప్పుడు చూడండి, అక్కడ తిమోతి రాసి 2వ పత్రిక 4:10 ఒక చక్కని మాట తెలియజేశాడు. అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్య భాగం. దేమ అనే ఒక వ్యక్తి, భక్తుడు లేదా శిష్యుడు. ఈ శిష్యుడు ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క సువార్త విని ప్రభు కొరకు ఒక మంచి తీర్మానంతో తన భక్తిని కొనసాగించడం ప్రారంభించాడు. చాలా బాగా ప్రారంభించాడు. ఈ ప్రారంభించిన వ్యక్తి ఏమయ్యాడో ఒక్కసారి మీరు చదవండి ఆ వాక్య భాగాన్ని. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. విడిచి వెళ్ళిపోయెను అని రాయబడి ఉంది. ప్రారంభం బాగా ఉంది. ఈ భక్తుడు, ఈ శిష్యుడు యొక్క ప్రారంభం చాలా బాగుంది. బాగున్న తన జీవితంలోనంట విడిచి వెళ్ళిపోయెను. ఈరోజు గమనించండి, ఒక తీర్మానం చేసుకునే వ్యక్తి ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు? ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? ఈ దేమా అమ్మా, ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? ప్రభువునే విడిచి వెళ్ళిపోయాడు. దేమా వచ్చింది పౌలుకో తిమోతికో మరొకరికో పరిచర్య చేయడానికి రాలేదు. ఇతను ఎవరి కొరకు వచ్చాడు? ఆ సువార్తని విని ప్రభు కొరకు వచ్చి ఒక మంచి తీర్మానం చేసుకొని కార్యాన్ని ప్రారంభించాడు. ఇక నేను ప్రభుతోనే నడుస్తాను అని చెప్పిన వ్యక్తి కొద్ది దినాల తర్వాత ఈ పరిచర్యని, సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా, ఎందుకు వెళ్ళిపోయాడు? కారణం ఏంటి అని మనం చూస్తే, ఎందుకని వెళ్ళిపోయాడు? ఈ లోకాన్ని స్నేహం చేసి లోకంతో వెళ్ళిపోయాడు. ఈరోజు గమనించండి, చాలా సందర్భంలో లోక స్నేహము దేవునితోకి నీకు విరోధంగా ఉంటుంది. లోకాన్ని
ఖచ్చితంగా ఈరోజు కాకపోతే మరొక రోజు దేమా ఏ విధంగా అయితే ప్రభువుని విడిచి పక్కకు వెళ్ళిపోయాడో మనం కూడా అదే విధంగా ఆయన విడిచి వెళ్ళిపోతాం. ఈరోజు నీవు నేను ఒకవేళ విడిచి వెళ్ళిపోతే బయట ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన చాలామందికి ఉన్నాయి. ఏదో వచ్చి దిగిపోయాము, దిగిపోయిన తర్వాత మరలా ఇది వద్దు అని వెళ్ళిపోతే ఎవరేమనుకుంటారు అని కొన్ని భయాలతో అలా సర్దుకుపోయి ఉండేవారు కూడా ఉన్నారు. అలా అడ్జస్ట్ అయిపోతున్న వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకవేళ కూర్చున్నంత మాత్రాన దేవుడితో ఉన్నట్లు కాదు. లోక స్నేహము దేవునికి ఆల్రెడీ వైర్యము, విరోధము. ఈ దేమ వెళ్ళిపోవటానికి కారణమంట ఎక్కువ లోకాన్ని ప్రేమించాడంట. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు అధికంగా ప్రేమించొద్దు అని చెప్పాడు. అవి ఆల్రెడీ నీ దగ్గరికి వస్తాయి, దాన్ని పెద్దగా నువ్వు ప్రేమించిన అవసరం లేదు. అది నీకు అవసరం. వస్త్రాలైనా, ఆహారమైనా, ఇల్లు అయినా, మనకు కావాల్సినవన్నీ అవసరం. దాన్ని పెద్దగా నువ్వు ప్రేమించవలసిన అవసరం లేదు. అది ఇచ్చిన దేవుని నువ్వు ప్రేమించాలి. అది మనకి ఇచ్చిన దేవుని నువ్వు ప్రేమించాలి, కానీ వాటిని ప్రేమించుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించకుండా జాగ్రత్త పడు అన్నప్పుడు చాలామంది ఈ మాటలు విని అదేంటి ప్రభు ప్రేమించొద్దు అంటున్నాడు లోకాన్ని. ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేమ ఎలా వెళ్ళిపోయాడో రేపో మాపో నీవు నేను కూడా అలానే వెళ్ళిపోతాం. ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు. ఒకవేళ సంఘంలో నుంచి బయటికి పోకపోవచ్చు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దగ్గరగా ఉన్న మనము ఆల్రెడీ దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులుగా చాలామంది ఇక్కడే కూర్చున్నాం. వాక్యం చెప్తుంది, కార్యారంభము కంటే ఆరంభం బాగుంది. బాగా మంచి తీర్మానంతో వచ్చారు, కానీ చివరి దినం వరకు అదే విధంగా మీరు నిలబడాలి. మన ప్రయాణం ఎటువంటి? క్రీస్తుతో మన ప్రయాణం. ఎవరితో మనం కొనసాగాలో తెలుసా? క్రీస్తుతో మనం కొనసాగాలి. ఒకటి గమనించండి, ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనందరం కూడా ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఎందుకు రావాలో నేను చెప్తున్నాను. ప్రభు దగ్గరికి రావాల్సిన విధానం ఏంటో తెలుసా? ఆ ఉన్నతమైన ఆ రాజ్యాన్ని మనం చేరుకోవాలి. ఇది తప్ప మరొక ఏ ఆలోచనతో అయినా ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే వాక్యం చెప్తుంది అంతకన్నా దౌర్భాగ్యులు మరొకరు లేరు అని బైబిల్ చెప్తుంది. మన గురి ఇదే గురితో ఈరోజు ప్రభువుని మనం వెంబడించాలి. ఈ గురి తప్పితే మరొక గురి ఉండకూడదు. మన ప్రారంభం ఇదే గురి. ప్రారంభ దినాల్లో మరి గురి ఏంటో తెలుసా? నాకు దేవుని రాజ్యం కావాలి, నేను దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇదంతా కూడా తాత్కాలికమైన జీవితమే. ఇక్కడ మనిషి జీవితం 70-80 సంవత్సరాలే. ఒకవేళ 70-80 సంవత్సరాలు దాటి బ్రతికినా కూడా అది ఆయాసకరమే, ఏ ప్రయోజనం లేదు. కానీ ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న కాలంలో మనం కోరుకోవాల్సినది, పొందుకోవలసింది ఉన్నతమైన రాజ్యం. దాని కొరకే మనం వచ్చాం. వచ్చిన మనము ఈరోజు లోకమంట మనల్ని ఆకర్షించి దేవుడిలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. మరి ఆరంభం దేనికి చెప్పండి? ఆరంభం దేని కొరకు ఈ ఆరంభాన్ని ప్రారంభించాం మనం? ఆయన రాజ్యానికి చేరాలంతే. ఒక్కటే గోల్, మరొకటి లేదు. క్రైస్తవులకు నిరీక్షణ ఒక్కటే సువార్త, ఒక్కటే ఆత్మ, ఒకే దేవుడు. మనకు రెండోది లేదు ఆప్షన్. మనకి ఇదే తీర్మానం. సంగమా, ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు తెలుసా? అమ్మా, ప్రారంభం బాగుంది భక్తి, ప్రారంభం బాగా ఉంది నీ ప్రార్థన, ప్రారంభం బాగుంది పరిచర్య, ప్రారంభంలో బోల్డ్ తీర్మానాలు తీసుకున్నావు దేవుడి కొరకు ఎలా ఉండాలి అని. ఈరోజు ఎందుకు డైల్యూట్ అయిపోతున్నావు? ఎందుకు ఉత్సాహం తగ్గిపోయింది? ఎందుకు ఆసక్తి ఈరోజు లేదు? ఒకసారి ఆలోచించేయండి. అందరిలో కూడా, ఈవెన్ నా విషయంలో కూడా దేవుడు ఇదే ప్రశ్న నా ముందు వేశాడు. ప్రారంభం ఎలా ఉంది నీది? ఈరోజు ఎలా ఉంది?
ప్రారంభంలో నీ తీర్మానం ఏంటి, ఇప్పుడు నీ తీర్మానం ఏంటి, ప్రారంభంలో ఎలా రోషం కలిగి ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇదే ప్రశ్న మీకుతో మాట్లాడుతున్న దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఈ మాట్లాడుతున్న ఈ మాటల డిస్కషన్ మధ్యలోనే 40 దినాలు నన్ను ఏకాంతంగా ప్రభు దూరంగా తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు మాట్లాడింది ఇదే. ప్రారంభం ఎలా ఉంది, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అని చూపించి అడిగాడు నన్ను. ప్రారంభంలో నువ్వు నా దగ్గర ఏమని ప్రమాణం చేశావు, ఏమని తీర్మానం చేసుకున్నావు, ఏమి విడిచిపెడతారని చెప్పావు, ఏం విడిచిపెట్టొచ్చావు, ఈరోజు ఎందుకు విడిచిపెట్టిన వాటిని మరలా నీ జీవితంలోకి అనుమతిస్తున్నావు? ఎందుకు విడిచిపెట్టిన వాటిని మరలా నీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నావు అని ప్రశ్నించాడు ఆయన. అదే ప్రశ్న దేవుడు నీతో కూడా వేస్తున్నాడు. అదే ప్రశ్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రారంభం ఏంటి? కార్యారంభం చాలా బాగుంది. ఈరోజు ఎలా ఉన్నావు? అలానే ఉన్నావా? ఒక మెట్టన్నా పైకి వెక్కాలి కానీ ఎన్ని మెట్టులు కిందకి దిగి వెళ్ళిపోయావు? ఇది నువ్వు తెలుసుకోకపోతే ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్లో నుండి ఎక్కడ దిగజారిపోయానో, ఎక్కడ ఓడిపోయానో, ఎక్కడ దిగిపోయానో, ఎక్కడ దూరం అయిపోయానో తెలుసుకోకపోతే భయంకరమైన ఒక నష్టం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇంతకన్నా ఈ విధమైన మనసు ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యులు మరెవ్వరూ లేరంట. దౌర్భాగ్యులు. ఆ మాట చాలా బాధ అనిపించవచ్చు మనకి. అది బైబిల్ చెప్తున్న మాట, అది నేను వాడిన పదం కాదు, బైబిల్ చెప్తుంది. దౌర్భాగ్యులు ఎవరో తెలుసా? ఇదిగో నీవు కార్యారంభంలో ఒక మంచి ఆశతో ప్రారంభించావు కదా, ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు ఒక ఆశతో నువ్వు ప్రారంభించావు కదా, ఈరోజు అది పక్కన పెట్టి ఏవో కావాలి, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అలుగుతూ సనుగుతూ ఏదో ఈ భూమి మీద ఏదో దేవుడు ఇవ్వలేదని మన మనసంతా కూడా భూ సంచారం చేసుకుంటూ ఉన్నాం కదా. వారి గురించి చెప్తున్నాడు. ఇంతకన్నా అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా? విలువ కట్టలేని, వెల కట్టలేని ఉన్నతమైన రాజ్యాన్ని ప్రభు మనకిస్తుంటే విలువ లేని ఈ లోకంలో ఉన్న వాటి కొరకు విలువైన దాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడంట మనిషి. ఎంత బాధో తెలుసా? ప్రభు ఈ విషయాన్ని నాతో అడిగినప్పుడు అప్పుడు అర్థమైంది. ఆ రోజు నుండి మరలా ప్రభు ఏకాంతంగా నన్ను పిలిచినప్పటికీ ఎన్ని అడుగులు కిందకి వేస్తున్నామో ఆయన చూపించుకుంటూ వస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా, ఆ రోజు భక్తుల జీవితాల్లో వారి యొక్క అడుగులు ఎందుకు పడుతున్నాయి? ఒక మాట అయినా సరే, ఒక ఆలోచన అయినా సరే, ఒక తీర్మానం అయినా సరే. ఆ రోజుల్లో మనుషులు సంతోషపెట్టను అనుకున్నాం. తర్వాత దినాల్లో మనుషులు సంతోషపెట్టడానికి మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. ప్రతి విషయంలో కూడా అడుగు కిందకి అంటే ఏ విషయంలో అడుగు కిందకి? ఎన్ని తీర్మానాల మధ్య, ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు సంగమా, దేవుడిస్తున్న హెచ్చరిక, దేవుడిస్తున్న ఈ హెచ్చరికను మనం జాగ్రత్తగా తీసుకొని ఇదే చెప్తున్నాడు, కార్యారంభము కన్నా కార్య అంతము నీకు మేలు చేస్తుంది. కానీ ప్రారంభ దినాల్లో నువ్వు తీసుకున్న ఆ నిర్ణయాన్ని అక్కడ విడిచిపెడితే నీకే మేలు లేదు. బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, బాప్తీసం తీసుకొని నేను ఇలా ఉంటాను అని ఆ రోజు అనుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు ఒకవేళ దానిలో నుంచి వెనకకు వస్తే నా ఆత్మకి సంతోషమే లేదన్నాడు. సంతోషం లేదంట దేవునికి. ఈరోజు ఇంతమంది ఆయన ఎదుటి కూర్చున్నాం కదా, మనందరిని బట్టి ఆయన సంతోషించేవాడేనా? ఒకసారి ఆలోచించేయండి. ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెనకకి వెళ్ళండి, ఒక్కసారి ప్రారంభ దినానికి వెళ్ళండి, బాప్తిస్మము తీసుకున్న దినాల దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడి నీ ఆలోచన ప్రారంభించండి. కూర్చోరా, అర్థమవుతుందా? ఇలా ఉంటే నీకు కనిపించదు. అసలు ఏంటి ప్రభు చెప్తున్నాడు కదా, కార్యారంభము గొప్పదన్నాడు కదా, కార్యారంభము కార్యాంతము వరకు ఉంటే గొప్పదన్నాడు కదా. అయితే నేను ఎలా ప్రారంభించాను? అలానే ఇప్పుడు వరకు ఉన్నానా? అదే వేలో నేను వెళుతున్నానా అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చెయ్యకపోతే ఇది మన ఎవరు కూడా మళ్ళీ దేవునితో జతపరచడం అనేది సాధ్యం కాదు. ఇది
భ్రమలో వెళ్ళిపోతాం. భ్రమలో ఒక క్రైస్తవుడిగా ఒక భ్రమలో మనం బ్రతుకుతాం అంతే. వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? వెళ్ళం. ప్రారంభ దినాల్లో నువ్వు తీసుకున్న తీర్మానంలోనికి మరలా రాకపోతే మనం వెళతామనేది భ్రమ ఒట్టిదే. నష్టపోయేది చాలా ఎక్కువ నష్టపోయేది. అందుకే అక్కడ అంటున్నాడు, దేమ స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారన్నాడు. ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకమ్మా మొన్నటిదాకా దేవుళ్ళో అంత ఎలా ఉండాలన్నావు, ఏంది అలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఈజీగా నీ మనసుని విడిచిపెట్టేస్తున్నావు? ఎందుకు ఈజీగా తప్పిపోతున్నావు? మీరు ఆలోచన చేయండి. ఎందుకో చెప్పండి అమ్మ. ఒకప్పుడు ఇలానే ఉండాలనుకున్నాం కదా, ఎందుకు ఈరోజు తప్పిపోతున్నాం చెప్పండి? తెలీదు. దుష్టుడు తెలియకుండానే చేశాడు దాన్ని. ఎందుకు వెళ్ళిపోతున్నామంటే, మొదటిగా ఆయన మనకి ఇస్తాను అన్న దాని యొక్క విలువ మనకి ఇంకా తెలియకపోవటం వలన లోకములో వస్తున్న ఎన్ని విలువగా కనిపిస్తున్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి, ఇష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఉంటే నాకు చాలు అనుకునే దగ్గరకు వచ్చాం. అది ఉన్నా లేకపోయినా ఇది ఉంటే చాలు, ఈ లోకంలో ఇది ఉంటే చాలు నాకు, ఇక ఏదున్నా లేకపోయినా పర్వాలేదనే స్థితికి వచ్చామంటే ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఇతని ప్రారంభం ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ప్రారంభము ఎలా ప్రారంభించాడో, ఇతను కార్యాంతము ఎలా ఉందో కూడా మనం చూస్తే అర్థమైపోయింది. అమ్మా, కార్యారంభము ఎలా ఉందో, కార్యాంతము ఎలా ఉందో, దేవుడు ఎలాంటి సన్మానం చేశాడో, ఎలాంటి మెడలేశాడో, ఏ విధంగా మెచ్చుకున్నాడో మనం ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమైపోయింది. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. చూడండి బైబిల్ గ్రంథాన్ని, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్య భాగం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, అమ్మా చూడాలి ఇటు బైబిల్ తర్వాత చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, రాజుగా తన రాజ్య పరిపాలన ప్రారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, 16 సంవత్సరాల వయసు ఇతనికి. 16 సంవత్సరాల వయసులోనే తన తండ్రి యొక్క స్థానాన్ని ఇతనికిచ్చి తన రాజుగా కూర్చోబెట్టారు. అంటే 10th ఇంటర్మీడియట్ అయి ఉండాలి, అంతేనా? ఆ వయసుకే ఇతను రాజుగా కూర్చోబెట్టారంట. యెరూషలేములో 52 సంవత్సరములు 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు ఉజ్జియా. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము, అమజ్యా చర్యలను అంతటి ప్రకారము యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యథార్థమైన భక్తితో తన రాజ్య పాలన ప్రారంభించాడు. రాజ్యాన్ని పరిపాలించే ఈ యవనస్తుడు 16 సంవత్సరాల వయస్సులో సింహాసనం ఎక్కిన ఈ ఉజ్జియా తన తండ్రి యొక్క భక్తిలో ఇతను కూడా కొనసాగుకుంటూ వెళ్ళిపోయాడంట. దాని గురించి రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, అతడు దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. యవనస్తులు ఆలకించాలి. 16 సంవత్సరాల వయసు, దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతలోనంట యథార్థంగా దేవుడు అప్పగించిన పనిని చేయటానికి ముందుకు కొనసాగాడు ఉజ్జియా.
యథార్థత. అయితే యథార్థంగా తన భక్తిని కొనసాగిస్తూ వెళుతున్నాడు కదా. ఏ విధంగా ఈ యథార్థత వలన, అసలు యథార్థత అంటే ఏంటో చెప్పండి. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, న్యాయంగా మాట్లాడటం. ఏంటి యథార్థత అంటే ఏంటి? యథార్థత అసలు దేవుని ఎదుట యథార్థత అంటే దేవుడి మీదున్న విశ్వాసములో నుండి తొలగిపోకుండా ఉండటమే యథార్థత. దేవుడి మీద ఒక నమ్మకంగా దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఇక నీ మనసు దేవుడి మీద నుంచి తొలగిపోతే నువ్వు యథార్థంగా ఉన్నట్టు కాదు. దేవుని యొద్ద నమ్మకంగా వచ్చావు, ప్రభా ఏదైనా నువ్వే, ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వందనాలే. యథార్థత అంటే ఏంటో తెలుసా? నమ్మకం. దేవుడి మీద ఒక నమ్మకంగా దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఆ నమ్మకంలో నుంచి ఏ ఇంచు కూడా నువ్వు పక్కకి కదిలిపోకూడదు. పరిస్థితులు బట్టి మారిపోతే యథార్థత కాదు. దేవుడు ఇస్తే ఒక రకంగా ఉండి, ఇవ్వకపోతే ఒక రకంగా ఉండి, ఆలస్యం చేస్తే మరొక రకంగా ఉండి, ఆలస్యం చేస్తే ఒక రకంగా మాట్లాడతాం, ఏమ్మా త్వరగా చేస్తే మరొక రకంగా మాట్లాడతాం, అసలు చెయ్యకపోతే మరొక రకంగా మాట్లాడతాం. ఇది కాదు యథార్థత. యథార్థత అంటే ఏంటి? దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఎక్కడా కూడా నువ్వు క్రాస్ అయిపోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళటమే యథార్థత. ఈరోజు మనలో ఎవరైనా సరే పరిస్థితులు ఎన్ని మారిపోయినా నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో తెలుసా? ఈరోజు మనలో యథార్థత లేక, మనుషుల ఎడలే కాదు దేవుని ఎడలో కూడా యథార్థత లేదు మనకి. దేవుని మనం ఖచ్చితంగా నమ్మం, దేవుడి మీద పూర్తిగా ఆనుకో. దేవుడు మాటలే మనం నమ్మని వారిని బోల్డ్ మంది ఉన్నాం ఇక్కడ. కానీ ఉజ్జియా గురించి రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఉజ్జియా యథార్థంగా ఉన్నాడంట దేవుడైన యెహోవా దృష్టికి. ఒకవేళ మనుషుల దృష్టికి అమ్మ వీళ్ళు యథార్థ పరులు అని అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టికి ఎలా ఉన్నాం? మనుషులేముంది, ఈరోజు మెచ్చుకుంటారు, రేపు మెచ్చుకునే నోటితోనే మనల్ని, అంతేనా? ఈరోజు మెచ్చుకుంటారు, అదే నోటితో రేపు విమర్శిస్తారు కూడా. ఇది కాదు, దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నాం. అక్కడ రాయబడి ఉంది యథార్థ హృదయుడై. అక్కడేమని ఉందంటే యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. యథార్థంగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఈరోజు సంగమా, దేవుడు మనకి ఏమీ బోరువేయలేదు. ఇది చిన్న మాటే. ఇదే విషయాన్ని ఎన్ని మారులు మనం మాట్లాడుకుంటామో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసలు సాధ్యమే కాదన్నాడు. నువ్వు ఆయన మీద నమ్మకాన్ని కానీ పోగొట్టుకుంటే దేవుడికి ఇష్టంగా ఉండవో, వర్ధిల్లలేమో, జయించలేమో, అపవాదిని ఎదిరించలేమో. వీటన్నిటికీ మనిషికి కావాల్సింది యథార్థత. ఉజ్జియా యథార్థంగా ఉన్నాడంట. ఉంటే తర్వాత తన జీవితం ఎలా ఉందో చూద్దాం. మరలా చదువుదాం. ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు, దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించెను. అతడు దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడంట. ఎంతకాలమమ్మా? దేవుని ఎడల యథార్థముగా ఉన్నంత కాలము దేవుడైన యెహోవా ఉజ్జియాను
వర్ధిల్లింప చేసెను. నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వేదో ప్రార్థనలో ఏదో గంటల ప్రార్థనలో కూర్చుంటే వర్ధిల్లిపో, అలా రాదు. ఇవన్నీ కూడా తప్పుడు బోధలు, ఇవి తప్పుడు సమాచారం. ఇది దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని ఎడల యథార్థ హృదయుల కొరకంట యెహోవా కన్నులు లోక సంచారం చేస్తున్నాయంట. ఎవరి కొరకు? యథార్థవంతులు కావాలి. ప్రారంభంలో యథార్థంగానే ఉన్నాం. ఉజ్జియా కూడా యథార్థ హృదయం కలిగిన వాడంట. అందుకే రెండో విషయాన్ని ఏం చదివాం ఇక్కడ? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలము అనగా దేవుని యందు విశ్వాసముంచినంత కాలము, తన మనసు దేవుడి మీద నిలిపినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు దేవుడు వర్ధిల్లింప చేసెను. ప్రతి మాట వినేటప్పుడు నేను వర్ధిల్లాలంటే నేనేం చెయ్యాలి? అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా ఉండటం వలన ఏం జరిగింది? ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మహాబలవంతుడు, దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన ఆశ్రయించిన వారు అందరూ కూడా ఆయన కృపను పొందుకుంటారు, ఎవరిని ఆయన విడిచిపెట్టడు అని దేవుడి వాక్యాలు ఘోషిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఉజ్జియా మొదటిది యథార్థవంతుడు అని చదివాం. ఈ యథార్థవంతుడు దేవుని ఎడల విశ్వాసము, నమ్మకము, యథార్థత ఉంచినంత కాలము దేవుడు ఉజ్జియాని వర్ధిల్లింప చేసెను అని చదువుకున్నాము. తర్వాత 15వ వచనమా, అతడు స్థిరపడు వరకు 26:15 అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా దేశాలన్నీ కూడా ఆయన కీర్తి దేశాల్లోకి వెళ్ళిపోయిందంట. ఎప్పుడంట? చదవండి మరలా. అతడు స్థిరపడే వరకు, అన్ని విషయాల్లో స్థిరపడే వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడంట ఆశ్చర్యమైన సహాయం చేశాడంట. నీవు కూడా నీ జీవితంలో స్థిరపడే వరకు, నువ్వు అన్ని విషయాల్లో నీ జీవితంలో అన్ని విషయాలు పరిపూర్ణంగా స్థిరపడే వరకు దేవుని యొక్క ఆశ్చర్యమైన సహాయము ఉజ్జియాకు అందించాడంట. నీ జీవితంలో కూడా నువ్వు స్థిరపడే వరకు, నువ్వు బలపడే వరకు, నువ్వు విస్తరించే వరకు, నీ పట్ల దేవుడు అనుకున్నది జరిగించే వరకు దేవుడంట ఎలాంటి సహాయం అంటది? ఆశ్చర్యమైన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. సంగమా, యథార్థతను విడిచిపెట్టుకో. కార్యారంభం బాగానే ఉంది. కార్య ఆరంభంలో నాకు దేవుడే, మనకి ఎవరు అక్కర్లేదని మంచి తీర్మానంతో ఒక తీర్మానం చేసుకుని అడుగులు ప్రారంభించాం కదా, ఇదే కార్యాంతం వరకు నువ్వు కొనసాగించు. దేవుడు నువ్వు స్థిరపడే వరకు, నీ పిల్లలు స్థిరపడే వరకు, నీ గర్భంలో వచ్చే నీ పిల్లలైనా, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ స్థిరపడాలి అంటే నువ్వు దేవుని యందు యథార్థతను విడిచిపెట్టకుండా నమ్మకంగా నువ్వు అనుసరిస్తే దేవుడి యొద్ద నుంచి ఆశ్చర్యకరమైన సహాయం అందుతుందండి. ఉజ్జియాకి ఊరికినే అందల. ఉజ్జియా పేరు, కీర్తి దేశాలకు వ్యాపించబడటానికి ఉజ్జియా జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడంట. నీకు నాకు ఎందుకు చేయటం లేదు? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎందుకు ఆశ్చర్య కార్యాలు చేయటం లేదు? గమనించండి, కార్యారంభము బాగానే ఉంది, కానీ మన విశ్వాసం డైల్యూట్ అయిపోతుంది, మనసు తొలగిపోతుంది, నమ్మకాలు చచ్చిపోతున్నాయి. ఇది అవునో, ఇది కాదో, ఇది జరుగుతుందో, ఇది జరగదో, ఇది ఎప్పుడో, అదెప్పుడో అని లోకాన్ని ఆశ్రయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు ప్రభువే కావాలి, ఆయనే జరిగిస్తాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే సేద తీరుతాడు, ఆయన దగ్గర నుంచే నాకు సహాయం వస్తుంది అనుకున్నా. ఈరోజు మనం లోకం వైపు చేతులు చాపి సహాయం కొరకు వెళ్ళిపోతున్నాం. యథార్థత కోల్పోయాం. దేవుని యథార్థత లే, దేవుడి మీద నమ్మకం లే, దేవుడి మీద విశ్వాసం లే. ఉజ్జియా ప్రారంభం
తన తండ్రి యొక్క విశ్వాసానికి దీటైన విశ్వాసంతో ప్రారంభించాడు. ఆయనే అన్నాడు, అలానే ఆయన మీద ఆనుకున్నాడు. ఇదిగో రాయబడి ఉన్న మాటలో ఆయన యథార్థతని చూపించాడు. ఆ యథార్థతలో నుండి దేవుడు అతను స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయాలు అందించి కీర్తి దేశమంతా వెళ్ళే విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు ఉజ్జియా జీవితంలో. అలానే అక్కడి నుంచి 16వ వచనంలోకి వస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత స్థిరపరిచింది ఎవరమ్మా? ఎలా స్థిరపరిచాడంట? ఆశ్చర్యమైన సహాయం ఇచ్చి స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత, అన్ని కుదుట పడిన తర్వాత, అంత ఆరోగ్యం వచ్చిన తర్వాత, సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత, మార్గాలన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత, తన కీర్తి దేశాలు వ్యాపించిన తర్వాత, ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడో తెలుసా? అయితే అతడు స్థిరపడిన తరువాత, ఉజ్జియా అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత, ఇంకేమి నాకు ప్రాబ్లం లేదు, నా జీవితంలో ఇంకేమి అవసరం లేదు, ఏదైనా శాసించగలను, ఏదైనా చేయగలనని అనుకునే మంచి ధీమా వచ్చిందంట. అక్కడ రాయబడి ఉంది, స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. కార్యారంభం బాగానే ఉంది. కార్యాంతం ఎక్కడికో ఎలా వచ్చిందో తెలుసా? గర్వం. ఇక దేవుడితో లేకపోయినా పర్వాలా. ఒకప్పుడు నీవు చిన్నదానికి పెద్దదానికి, అయ్యా ఇది నేను చెయ్యొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఈ వ్యాపారం చేయొచ్చా, ఇది నేను ప్రారంభించొచ్చా, ఏంటో చెప్పు ప్రభా అని దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశామే. ఈరోజు అవసరంలే. ఈరోజు నిలబడటానికి, కాళ్ళు స్థిరపడటానికి అవకాశాలు వచ్చాయి కదా, నిలబడి ఒక ప్లాట్ఫామ్ దొరికింది కదా మనకి. ఇక ఆయన అడిగే అవసరం లేదు. ఇక రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? మర్చిపోయాడు ఉజ్జియా. దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయం అందుకున్నాడు? ఆశ్చర్యమైన సహాయం అందుకొని అన్ని విషయాలు స్థిరపడిన తర్వాత ఉజ్జియాలో మనసులో అతిశయం ప్రారంభమైందంట. నాకు పర్వాలేదు, నేను నిలబడగలను, నేను చేయగలను. గర్వం ప్రారంభమైపోయి ఫ్లాప్ అయిపోయాడు. ఏ విధంగా గర్వించాడో, ఏ విధంగా అక్కడ ఏమని రాశాడు? చెడిపోయేను. ఏ విషయాల్లో చెడిపోయాడో అక్కడ రాయలేదు. చాలా విషయాలు మనకి అక్కడ తెలిసింది ఒక్కటే, యాజకుడు చేయవలసిన పని తను చేయటానికి, దేవుడు సన్నిధికి ధూపం వేయటానికి ధూపార్తిని చేయి పట్టుకొని వెళ్ళాడు. అయ్యా తగదు రాజా, నువ్వు రాజు అయినంత మాత్రాన ఈ సేవా ధర్మం చేయవలసింది నేనే అని యాజకులు చెప్తుంటే యాజకులను ఎదిరించాడు. ఎందుకో తెలుసా? తన కీర్తి అన్ని విషయాలు స్థిరపడ్డాడు. నా మాటే చెల్లాలి అనుకున్నాడు. వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? చెయ్యి చాపాడంట. చెయ్యి ఏమైపోయింది? కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. చక్కగా ఉండి, చక్కగా బలపడి ఎంత కీర్తి వచ్చిందో ఈరోజు అందరూ చెప్పుకుంటున్నారు. ఆ రోజు కుష్ఠరోగి, ఆ రోజు రాజు కుష్ఠ వచ్చింది. కీర్తి అంతా కూడా పోయింది. ఈరోజు సంగమా, కార్యారంభము బాగానే ఉంది. ఉజ్జియా దేవుని యందు యథార్థంగా ఉన్నాడు, పూర్తిగా నమ్మాడు. అంతే, ఏదైనా సరే ఆయనే అన్నాడు. మనం కూడా ఒకప్పుడు యథార్థంగానే మన భక్తిని ప్రారంభించాం. ఆ రోజు అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, బంధువులు చెప్పినా కాదు, ఆయనే దేవుడు, ఆయనే. ఎవరు వచ్చినా ఎదిరించావు, ఆయనే అని చెప్పావు. ఆయన చెప్పిందే చేస్తానని చెప్పావు. నువ్వు చెప్పింది చేయను, మీరు చెప్పింది చేయను, బంధువులు చెప్పింది చేయను, ఇదిగో నా దేవుడు వాక్యం ఏం చెప్తే అదే చేస్తాను అని ఆ రోజు తీర్మానం తీసుకున్నా. ఆ రోజు మాట్లాడావు. ప్రారంభం బాగుంది అన్న శభాష్ అన్నాడు దేవుడు ఆ రోజు. కానీ దినాలు గడుస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా స్థిరపడి, బలపడి, అన్నీ సమృద్ధిగా సమకూర్చుకొని అయిపోయింది. మనసులో
అతిశయం వచ్చింది, నాకేంటి అనుకున్నాడు. అయిపోయింది. జీవితం అంతా కూడా ఎలా ఉంది ముగింపు? ఏ మెడలేశాడు దేవుడు, ఏ విధంగా సన్మానించాడు దేవుడు? కుష్ఠరోగంతో సన్మానించాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. సంగమా, దేవుని యొక్క ప్రేమ ఈరోజు నీవైనా నేనైనా సరే, రేపు దినాన కొద్ది దినాల్లో ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు జరగబోతుంది. ఆ సమయానికి వచ్చేసరికి ఏంటి మన పరిస్థితి? ఆరంభం బాగుంది, బాగోలేదు అనలేదు. కార్యారంభము మంచిదే, కానీ అది చివరి వరకు కొనసాగిస్తేనే నీకు మేలు కలుగుతుంది, లేదా అది చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. యథార్థత. చూడండి, ఒక్క మాటను మీకు పరిచయం చేస్తాను. చూడండి, యోసేపు గురించి మనకు తెలుసా? ఎవరు? యోసేపు. తన జీవితంలో కూడా ఒక దినాన దేవుడు యోసేపుతో మాట్లాడాడు. ఎప్పుడైతే యోసేపుతో ఒక్కసారి దేవుడు మాట్లాడాడో, యోసేపు దేవుడితో కమిట్మెంట్ అయిపోయాడు. అమ్మా, నా వైపు చూడాలి. యోసేపు కూడా పెద్ద వయసులో ఉన్నవాడు కాదు. ఎంత వయసు ఉంటుంది అప్పుడు? 17. మన ఉజ్జియాకి ఎంత వయసు అన్నాం? 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఇక్కడ ఈ 17 సంవత్సరాలు ఈ యోసేపు. ఇతను దేవుని యొక్క వార్త తన ఎద్దుకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆలోచన తన ముందుకు వచ్చినప్పుడు పూర్తిగా దేవుణ్ణి నమ్మాడు. తిరగాలి, ఇటు ఆడుకుంటారా? అర్థమవుతుందా? తన దగ్గరికి దేవుని గురించి శుభవార్త రాగానే పూర్తి కమిట్మెంట్ అయిపోయాడు. ఇక ఆయనే నేను అనుసరించి ముందుకు వెళతానని నిజమైన యథార్థతతో అనుసరిస్తున్న వ్యక్తి యోసేపు. ఏంటి ఆయనలో ఉన్న యథార్థత? ఆయన యథార్థంగా ఉండటం వల్ల ఆయన జరిగింది ఏంటి? మీరు గమనించగలిగితే ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా, ఇదిగో యోసేపు యొక్క జీవితంలో కార్యారంభము బాగుంది, ఆరంభం చాలా ఉజ్వలంగా ఉంది, మంచిగా ఆనందంగా. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను గొప్పగా చేస్తాడు, ఆయనే మహాశక్తిమంతుడు అని యోసేపు తన అన్నల ముందు, తన తల్లిదండ్రుల ముందు దేవుని గురించి పొగుడుకుంటూ దేవుడి యొక్క శక్తిని ప్రచురిస్తూ ఉన్నాడు. ప్రారంభం ఎలా ఉంది? మాట్లాడాలి. కార్యారంభం ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అనుకుంటున్నాగా ఉండగానే ఒక్కరోజు, 2 రోజులు, కొన్ని గంటల వ్యవధిలోనే, కొన్ని రోజుల వ్యవధిలోనే అనుకోని రీతిగా దేవుడిని ఏ విధంగా నమ్మాడో, కానీ తన జీవితంలో గొప్ప ఒక శోధన ప్రారంభమైంది. అన్నలు పట్టుకు వెళ్ళారు, గోతులో పడివేశారు, గోతులో నుంచి తీసివారు, అమ్మివేశారు, తీసుకొని వెళ్ళి పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు లేరు, అన్న లేరు, ఆదరణ లేదు. కానీ తనైతే దేవుని ఎడల యథార్థతని విడిచిపెట్టలా. ఆయన నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు అనుకున్నాడు. అదే యథార్థంగా ఉన్నాడు. కానీ పరిస్థితి చూస్తే కోతిలో పడిపోయాడు. పరిస్థితి చూస్తే శత్రువులకి అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు, బానిస బ్రతుకుగా కనిపిస్తుంది. కానీ దేవుడైతే గొప్పవాడుగా నేను చేస్తాను అని చెప్పాడు. ఈరోజు నిన్ను నన్ను నిత్యరాజ్యానికి తీసుకొని వెళతాను అని చెప్పినప్పుడు మనం కూడా మంచిగా దేవుణ్ణి నమ్మాం కదా. మనం కూడా ఉజ్జియా ఏ విధంగా అయితే దేవుని యందు యథార్థంగా ఉన్నాడో, యోసేపు కూడా యథార్థంగా ఉన్నాడు. మనం కూడా ఆ రోజు యథార్థంగానే నమ్మాం. అయ్యా, నాకు దేవుడే కావాలనుకున్నాం. మన కష్టాలు వచ్చాయి, మనకి ఇబ్బందులు వచ్చాయి, మన శోధనలు వచ్చాయి, మన జీవితాల్లో అనుకున్న టయానికి ఉద్యోగం రాలా, అనుకున్న విధంగా స్వస్థతలు జరగల, అనుకున్న విధంగా గర్భఫలాలు రాలా, వ్యాపారం అభివృద్ధి పొందలా. కానీ అన్ని విషయాల్లో పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి. కానీ యోసేపు అంత కాదు.
యోసేపు అంత కాదు మనకు వచ్చిన శ్రమలు. యోసేపుకు వచ్చిన శ్రమలు ఇదిగో తీసుకుని వెళ్ళి అన్నలే, ఒకే తల్లి గర్భంలో పుట్టుకొచ్చిన అన్నలే తీసుకుని వెళ్ళి గోతిలో పారవేశారు. తండ్రికి చెప్పారు చచ్చిపోయాడు అని చెప్పి, గోతిలోంచి తీసివేసి అమ్మివేశారు. తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పారు తండ్రికి. ఒక గొర్రెను చంపి గొర్రె రక్తంతో యోసేపు బట్టల్ని రక్తంతో తడిపి తన తండ్రికి చూపించారు, చచ్చిపోయాడు నీ కొడుకు అని. ఏడ్చాడు తండ్రి, కన్నీరు కార్చాడు. కానీ అతను బానిసగా అమ్మివేశారు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ యథార్థత విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలా. నా దేవుడు గొప్పవాడు. ఇది ఉన్నా లేకపోయినా, జీవితంలో సంతోషం ఉన్నా లేకపోయినా, దేవుడు ఒక మాట చెప్పాడు, నన్ను అందరికన్నా తలగా ఉంచుతానని చెప్పాడు. ఒక దినాన దేవుడు చెప్పిన విధంగా ఉన్నతంగా నన్ను తీసుకుని వెళతాడు అని ఒకే సంకల్పంతో కార్యారంభము ఏ విధంగా ఉందో అదే శ్రమల్లో కూడా అదే స్థితిలో ఉద్యోగంగా ప్రభుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళాడు. పరిస్థితి చెరసాలకి తీసుకుని వెళ్ళింది. కోతుల నుండి బానిసగా ఉన్న వ్యక్తి చెరసాల్లో పడ్డాడు. నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితి. ఇదే యోసేపు. మీరు అడగవచ్చు, యోసేపు అంత యథార్థంగా ఉన్నాడు కదా, అంత నమ్మాడు కదా, తొలి దినాల్లో ఒక మంచి కార్యాన్ని ఆరంభం, ప్రభు నిత్య రాజ్యానికి లేదా ఒక ఉన్నతమైన స్థితి స్థానం నమ్మాడు కదా, దేవుడు ఏం చేశాడు? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఒక పరలోకమే అనుకుంటున్నావేమో, ఈ భూమి మీద ఉన్న దినాల్లో కూడా నేను గొప్ప వ్యక్తిగానే చేస్తాను. పరలోకమే కాదు, అక్కడ ఈ భూమి మీద ఉన్న కాలములోనూ రాబోయే కాలానికి నేను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి అంటే యథార్థతను విడిచిపెట్టొద్దు. దేవుడు నువ్వు నమ్మి ఒకసారి కమిట్మెంట్ అవ్వాలి ఆయనతో. నీ మరణం వరకు ఏది క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని వేరు చేయలేదు అని ఒక తీర్మానం నీలో రావాలి. యోసేపుకు అలానే వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? పరలోకమే కదా ఇచ్చేది, ఈ భూమి మీద ఉన్నప్పుడు నా బ్రతుకు, నా జీవితం ఇలానే ఉంటుందా అనుకోలేదు యోసేపు. దేవుడు చెప్పిన దేవుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. పైవాడిగా ఉంచుతాడు, కిందవాడిగా ఉంచడు. నా జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు స్థిరపడతాయి. పైవాడిగానే ఉంచుతాడు దేవుడు, వంచడు. తల దించనివ్వడు, చెయ్యి చాపనివ్వడు. దేవుడు చెప్తున్నాడు, ఇచ్చేవాడిగానే ఉంచుతా. నీ జీవితంలో ఈరోజు నువ్వు పరిస్థితులు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా నువ్వు అనేక మందికి పెట్టాలి, అనేక మందిని ప్రేమిస్తావు, ప్రేమను పంచుతావు, ఆర్థిక అన్ని విషయాలు సహాయం చేస్తావు. ఎవరి దగ్గర తీసుకో, 10 మందిని ఓదారుస్తావు. 10 మంది వచ్చి నిన్ను ఓదార్చే స్థితి నీకు రాదు. 10 మందిని నీ ప్రేమను పంచుతావు, 10 మందికి నువ్వు సహాయం చేస్తావు. ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉంటావు, తీసుకునేవాడిగా ఉండవు. ప్రతి వాగ్దానము మనందరి పట్ల దేవుడు స్థిరపరచాలి అంటే యథార్థతని విడిచిపెట్టకూడదు. అలానే యోసేపు అలానే ఉన్నాడు. గోతులకు వెళ్ళిన, చెరసాల్లో కూర్చున్నా, నా దేవుడే అన్నారు భక్తులు. చెరసాల్లో వేసిన, అగ్నిగుండంలో వేసిన, సింహాల బోనులో వేసిన నా దేవుడు సజీవుడు. వారు యథార్థతను విడిచిపెట్టలేదండి. ఈరోజు చిన్నది రాగానే దేవుడి మీద నుంచి మనసు వెళ్ళిపోతుంది. చచ్చిపోతామని కానీ మనసు వెళ్ళిపోతుంది. వారు భక్తులు అంటున్నారు, చచ్చిపోయినా సరే యథార్థతను యోబు విడిచిపెట్టవా? విడిచిపెట్టను. ఎందుకయ్యా? ఒళ్ళంతా, నీ దేహం అంతా, నీ పిల్లలు చచ్చిపోయారు, నీ పశువులు చచ్చిపోయాయి, ఇల్లు కూలిపోయింది. యథార్థత విడిచిపెట్టవా? ఏది? చివరికి నా ప్రాణం పోయినా యథార్థతను విడిచిపెట్టనంటే ఏంటో తెలుసా? దేవుడి మీద నమ్మకాన్ని నేను విడిచిపెట్టను. ఈరోజు ఎంతమందికి యథార్థంగా ఉంటున్నావు? ఏదో యథార్థతని లోకంలో అలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఏదో నువ్వు భ్రమపడుతూ వాక్యాన్ని వక్రంగా ఆలోచించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు. ఇది యథార్థత. ఆ యథార్థవంతుల కొరకంట దేవుని యొక్క కన్నులు భూసంచారం చేస్తే ఎవరు యథార్థవంతులు కావాలంట. ఇంతమందిలో ఎతికితే దేవుడికి ఎంతమంది దొరుకుతాం? ఇంత క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి కదా, దీనిలో యథార్థవంతుల కొరకు ఒకవేళ దేవుడు కనుదృష్టి పెట్టి ఎతికితే ఎంతమందిని దొరుకుతాం? ఎతుకుతున్నాడంట, ఇప్పుడు ఎతుకుతున్నాడు. ఈరోజు వాక్యం వింటూ నీవైనా నేనైనా సరే దేవుడు వెతుకుతున్నాడు. ఇప్పటికైనా సరే దేవుడు వాక్యం చెప్తుంది, కార్యారంభము కన్నా కార్య అంతము మేలు.
ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ యథార్థతను కోల్పోయి ఉంటే, ప్రభా నేను యథార్థతను కోల్పోయాను అని మరలా తిరిగి దేవుని యొద్దకు రావచ్చు. ఇదే యోసేపు యథార్థతలో ఏమి సాధించాడో తెలుసా? నేను ముగించి వేస్తాను. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము 42వ వాక్య భాగం. ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి, జాగ్రత్తగా, ఫరో రాజు, ఐగుప్తు యొక్క రాజు, అన్య రాజు, ఇదిగో దేవుని యొక్క కుమారుడు, బానిసగా తీసుకువచ్చిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో రాజు తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి, అదిగో యోసేపు చేతినికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథము. జాగ్రత్త గమనించాలి. నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే, దేవుని యందు ఆ యథార్థతను కోల్పోకుండా నీ జీవితంలో ఉండగలిగితే, యోసేపును చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో తన రెండవ రాజు అంట బానిసగా ఉన్న వ్యక్తిని. ఈరోజు నీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, నీ ఆఫీసులైనా, నీ కుటుంబంలో అయినా, నీ బంధువుల మధ్య అయినా సరే, ఎవరు నిన్ను చులకనగా మాట్లాడారో, ఎవరు హేళన చేశారో, ఎవరి దగ్గర ఈ రోజు వరకు తల వంచుకొని ఉన్నాను బానిస అనుకుంటున్నావో, వారి మధ్యలోనే ఘనపరచగలిగే దేవుడు ఒక బానిసగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తిని, ఆ అన్య రాజు, ఆ దేశంలో పెద్ద పెద్దవారు ఉన్నారు, దేశం కాని దేశం నుంచి వచ్చిన ఒక యోసేపు జీవితంలో దేవుడు యందు యథార్థ కలిగిన వ్యక్తిని, యోసేపు అంట తన ఉంగరము తీసి అతని చేతికి తన ఉంగరాన్ని పెడుతున్నాడు. రాజు తన ఉంగరాన్ని తీసి, రాజు ఉంగరము ఎంత విలువైందో తెలుసా? రాజు యొక్క ఉంగరపు ముద్ర అధికారం. ఆ ముద్ర వేస్తే చాలు దేశంలో ఏదైనా శాంక్షన్ అయిపోవటమే. ఉంగరము తీశాడంట, యోసేపు చేతికి ఉంగరం పెట్టాడంట, సన్నపు మంచి వస్త్రాలను ధరింపచేశాడంట, అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడు అని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, మరియు వీళ్ళంతా చదువుదాం. జాగ్రత్త గమనించారా? ఉంగరం పెట్టాడంట, గొలుసు ధరింపజేశాడంట, సన్నప నార బట్టలు ధరింపజేశాడంట. రాజు ఒక రథం మీద వెళుతుండగా మరొక రథాన్ని పెట్టించి ఆ రథం మీద యోసేపును ఎక్కించి, ఇదిగో ముందు పోతున్న జనాలు ఏమని ప్రకటిస్తున్నారు? వందనము చేయండి, కనపరచండి, ఈయన గొప్పవాడు అని జైధ్వనులతో కొనసాగిస్తూ ఉన్నాడు. అన్య దేశములో దేవుని యందు ఏ విధంగా అయితే యోసేపు యథార్థంగా ఉన్నాడు, ఈరోజు యథార్థత ఒక రథం మీద ఎక్కించాడు. దేశమంతా, ప్రజలంతా కూడా జేజేలు కొట్టండి. ఎవరికి జేజేలో తెలుసా? ఇదిగో రాజు తరువాత మరొక రాజుగా ఈరోజు ప్రభుతో కూడా మనం ఏలుబడి చేసే విధంగా మహారాజైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, ఆయనతో కూడా రాజ్యము వేలే. ఆ గొప్ప ధన్యత ఎవరికో తెలుసా? మనకే. ప్రభు అన్నాడు, ఏలుబడి చేస్తావు, నువ్వు ఏలాలి. ఎప్పుడు ఏలతామో తెలుసా? దేవుని యందు యథార్థతను పోగొట్టుకోకుండా ఉంటే, ఇదిగో రథం ఎక్కించి ఊరేగిస్తున్నారండి. ఈరోజు ఎక్కడో కాదు, ఈ భూమి మీద ఉండగానే, ఈ జీవనం కొనసాగిస్తూ ఉండగానే, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలోనే దేవుడు ఊరేగిస్తాడు. నిన్నైనా నీ పిల్లలైనా సరే ఖచ్చితంగా రథం మీద కూర్చోబెట్టి అందరూ జనులకు ఏం చెప్తున్నారంటే, జనులందరూ ఏమంటున్నారు? వందనము చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేస్తారంట. వందనం చేయండి. వందనం ఏం చేయాలి? చేతులెత్తి దండం పెడుతున్నారు. రాజ ఉంగరం ధరించబడింది, అధికారం అయిపోయాడు, దేశానికి మరొక రాజు అయిపోయాడు. వందనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు నువ్వు పెట్టమంటారో, అందరూ గౌరవం ఇవ్వమంటే గౌరవం ఎవరు? గౌరవం దేవుడు తీసుకొని వస్తాడు. 10 మంది చేత నీకు వందనాలు చెప్పించే విధంగా గౌరవాన్ని తీసుకొస్తాడు దేవుడు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యథార్థతని
విడిచిపెట్టకూడదు. చేతులు ఎత్తిస్తారు. ఈరోజు కోరుకుంటే గౌరవం రాదు. దండం పెట్టండి అని కాదు, ప్రేమించండి అంటే ప్రేమించడు. నీవు నిలబడగలిగితే దేవుడు మనుషుల్లో నుండి ఆ ప్రేమ ఏంటో, ఆ ధన్యత ఏంటో, ఆ నమస్కారాలేంటో దేవుడు తీసుకొని వస్తాడు, ఆ ఘనత. తర్వాత ఏం జరిగింది? అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతట ఈ దేశమంతటిలో ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. నేను పేరుకి రాజునంతే, నేను పేరుకి ఫరోనే, కానీ నీ సెలవు లేకుండా, నీ మాట లేకుండా ఈ దేశంలో ఎవరైనా సరే చెయ్యి గాని కాలు గాని ఆడివ్వటానికి వీళ్ళే. ఎంత ధన్యత ఇచ్చాడో తెలుసా దేవుడు. అదే ధన్యత యోసేపు జీవితంలో ప్రారంభం, కార్యారంభం బాగుంది, కార్యాంతం మాట్లాడరే మరీ ఎక్కువగా బాగుంది. మాట్లాడరేంటి? కార్యారంభం ఎలా ఉంది? అర్థమైన వారు చెప్పండి. కార్యారంభం ఎలా ఉంది? కార్యాంతం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసా? రథాన్ని ఎక్కించాడు. రథం, ఉంగరము, గొలుసు, మంచి వస్త్రాలు, జయ జయ ధ్వనులు, నమస్కారాలు, వందనాలు. దేవుడు ఊరేగిస్తాడు, బాహాటంగా ఊరేగిస్తాడని చెప్పాడు. జయోత్సాహంగా ఊరేగిస్తాడు ఆయన. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఆ జయోత్సాహంగా ఊరేగింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్న ఉపదేశాన్ని గుర్తుపెట్టుకో. చివరి దినాలు ఇవి, భయంకరమైన దినాలు. క్రైస్తవ సమాజాన్ని పాడు చేయటానికి లోకంలోకి వస్తున్న అనేకమైన పద్ధతులు. ఎంత త్వరగా తిరిగిపోవటం నేను చూడగా ఆశ్చర్యం వేస్తుంది అని ఈరోజు మనతో మాట్లాడుతాం. తీర్మానం చేసుకుందాం. ఈ రోజుల్లో దేవుడి దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మరలా తిరిగి ఆధిక్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.